ఆచూకీ కోసం కొమరంభీం జిల్లా కాగజ్నగర్ అడవుల్లో అన్వేషణ కొనసాగుతోంది. 2 రోజులుగా పులి ఇటిక్యాల్ పహాడ్ అటవీ ప్రాంతంలోనే తిరుగుతోందని అటవీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ట్రాప్ కెమెరాలు, డ్రోన్ల ద్వారా సర్చింగ్ చేస్తున్నారు. పులి కోసం 10 ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. ఆయా గ్రామాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. పులి వరుస దాడులతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉలిక్కిపడుతోంది. ఒక్కరోజు వ్యవధిలోనే బెబ్బులి పంచాకు ఓ మహిళ మరణించగా మరో రైతు ప్రాణాలతో బయటపడ్డాడు. చేనులో పత్తి ఏరే సమయం కావడంతో పులి భయం రైతులను ఇటు కూలీలను వెంటాడుతోంది. కొందరైతే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని చేనులోకి వెళ్తుండగా మరికొన్ని చోట్ల ఆ వైపు కూడా కనీసం చూడటం లేదు. పులి సంచారంపై అటవీ అధికారుల వద్ద సరైన సమాచారం లేకపోవడం ప్రజలకు తీరని శాపంలా మారుతోంది. की 40-50 किलोमीटर्स की తిరుగుతారు. సో దయచేసి మీకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మన పీసీసీ సార్, ఎఫ్డిపిటి సార్ అందరూ ఇక్కడ ఉన్నారు. సో మీ కాగజ్నగర్ మండలం విలేజ్ నెంబర్ 11 సమీపంలో పత్తి చేనులో లక్ష్మి అనే మహిళపై దాడి చేసి చంపేసిన పులి ఎటు వెళ్లిందో ఫారెస్ట్ ఆఫీసర్లు పసిగట్టలేకపోయారు. దీంతో అదే పులి దుబ్బుగూడలో రైతు సురేష్ పై దాడి చేసింది. భార్యాభర్తలిద్దరూ కేకలు వేయడం, రాళ్లతో కొట్టడంతో రైతు సురేష్ ప్రాణాలతో బయటపడ్డాడు. విలేజ్ నెంబర్ 11కు దుబ్బుగూడ మధ్య సుమారు 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే అటవీ అధికారులు మాత్రం ఇటువైపు రాలేదంటూ ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పులి కదలికల గురించి కనీస సమాచారాన్ని కూడా ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. ఆనందరావు ఆడ చేనులలో వస్తాయి, పందులు తింటాయి, రాత్రి పోతాను, పగలు పోతాను, అవి వచ్చి ఇట్లా పరేషాన్ చేస్తాయి. ఇప్పుడు పోవాలంటే అది ఇప్పుడు పంట నష్టం అవుతుంది. అది మనకు ఎవరు నింపియాలి? అది పోతేనేమో ఇది పానాలు పోతాయి. పానాలు పోయినా పట్టించుకున్నాడు, పంట పోయిందని ఆమె సాపుకు చెప్పినా ఆయన పట్టించుకుని లేదు. ఇప్పుడు మేమేం చేయాలి? పంట పోతుంది, ఆడపోతేనేమో మనుషులు చస్తాను, పులులు తిరుగుతున్నాయి, పందులు తిరిగి పంట నాశనం చేస్తాయి. ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? చెప్పుకుంటే వాళ్ళు పట్టించుకుంటలేరు. ఆ పులుల్ని ఆ పందుల్ని కొంచెం జాగ్రత్త చేసుకుంటే కొంచెం బతుకుతాం మేము రైతులం. అది దయచేసి చెప్తాను మీకు. ఈ 2 మాత్రం కంట్రోల్ చేసుకోండి. ఇప్పుడు భయానికి ఇప్పుడు పోకపోతే పందులు నాశనం చేస్తాయి. ఎట్లా ఏం చేయాలి? ఎట్లా బతకాలి? ఎట్లా చేయాలి? మా రైతు ఎట్లా చేయాలి? పోతే పానం పోతాంది, పోకపోతే పంట పోతాంది, పందులు తింటానే, పోతేనేమో పానాలే పోతానే, పులులు తిరిగి. ఇప్పుడు ఏం చేయాలి? ఎట్లా చేయాలి? ఎవరికి చెప్పుకోవాలి? నా బాధ, మా బాధ ఎవరికి చెప్పాలి? పులి సంచరిస్తున్న 15 గ్రామాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. వైల్డ్ లైఫ్ పీసీసీ ఏలుసింగ్ మేరు ప్రభావిత గ్రామాల్లో పర్యటించారు. ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. ప్రస్తుతం పులి ఇటిక్యాల్ పహాడ్ అడవుల్లో ఉన్నట్లు గుర్తించామని ఆయన తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గ్రామం దుబ్బున్నది. నేను ఒక రైతునే. నిన్న మా ఇంటి పక్కన రౌత్ సురేష్ అనే రైతు మీద పులి దాడి చేయడం జరిగింది. ఇందులో మన ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం ఉన్నది. అయితే ఇప్పుడు మనము పత్తి ఏరకుండా మనం ఇంటికాడ ఉండలేని పరిస్థితి ఉన్నది. అందువలన ఫారెస్ట్ అధికారులు తక్షణమే స్పందించి ఈ యొక్క చర్యను కొనసాగించి మనకు రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. పులి ఆచూకీ కోసం డ్రోన్ కెమెరాలతో గాలిస్తున్నారు. అయితే దాడుల తర్వాత అటవీ అధికారులు చేస్తున్న హడావిడిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పులి బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు. రైట్, పులి అన్వేషణ అయితే కొనసాగుతుంది. 2 రోజులుగా పులి ఇటిక్యాల్ పహాడ్ అటవీ ప్రాంతంలోనే తిరుగుతుందని అటవీ అధికారులు అయితే నిర్ధారణకు వచ్చారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మాంతయ్య సిద్ధంగా ఉన్నారు. మాంతయ్య, పులిని పట్టుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? కొంతమంది ప్రజలైతే అసలు అటవీ శాఖ అధికారులు పట్టించుకున్న పాపనే పోవట్లేదని చెబుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? శంకరి, ఏదైతే ఇటిక్యాల్ పహాడ్ అటవీ ప్రాంతంలో పులి ఉన్నట్టు కూడా 2 రోజుల నుంచి అటవీ శాఖ అధికారులు హడావిడి చేస్తా ఉన్నారు. పులికి సంబంధించిన పాదముద్రలు నిన్ననే సేకరించారు. అయితే పులి సంచారం నేపథ్యంలో ఆ సమీప ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎవరు కూడా పంట పొలాలకు కానీ అటవీ సమీపంలోకి వెళ్ళొద్దని చెప్పి ఆంక్షలు విధించిన పరిస్థితి. అదే సమయంలో అటవీ శాఖ అధికారుల తీరును కూడా గ్రామాల ప్రజలు తప్పుపడుతూ ఉన్నారు. కనీసం ఆ పులులకు సంబంధించిన సమాచారం అధికారులకే లేదు, తమను అప్రమత్తం చేయడం లేదని చెప్పి
వారందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కాగజ్ నగర్ కారిడార్ డివిజన్ పరిధిలో పెద్ద సంఖ్యలో పులులు ఉన్నాయి, పదుల సంఖ్యలో పెద్ద పులులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మహారాష్ట్ర వైపు నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో పులులు పైరు వ్యవహారం చేస్తాయని తెలిసి కూడా అటవీ శాఖ అధికారులు అలర్ట్ చేయలేదు. ఏదో దాడి చేసిన తర్వాత దాడి చేసిన తర్వాత వచ్చి హడావిడి చేయడం మినహా పులుల నుంచి తమను కాపాడే ప్రయత్నం మాత్రం జరగడం లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో అటవీ శాఖ అధికారులు మాత్రం ప్రజలు అటవీ ప్రాంతాల్లో కానీ పంట పొలాలకు వెళ్లకుండా మాత్రం హెచ్చరికలు జారీ చేయడంతో పాటు వారిని అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమందికి మాస్కులు కూడా పంపిణీ చేశారు. రివర్స్ మాస్కుల ద్వారా పులి వస్తే ఎలా తమను కాపాడుకోవాలనే విషయంలో కొంత అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఓవరాల్ చూసినట్లయితే ప్రస్తుతం బెజ్జూరు సురుగుపల్లి ప్రాంతంలో పులుల సంచారం ఉంది. 3 పులులు ఉన్నట్టు కూడా ఒక స్థానిక అటవీ శాఖ అధికారులు అక్కడ చాటింపు వేశారు. అదే సమయంలో ఇటిక్యాల పహాడ్లో దాడి చేసిన పులి ఉన్నట్టు కూడా గుర్తించారు. ఆ పులి ఎటువైపు వెళ్తుంది, సమీపంలో ఉన్న మహారాష్ట్ర అడవిలోకి వెళ్తుందా, తిరిగి మళ్ళీ ఇటువైపు వచ్చి దాడులకు పాల్పడుతుందా అనేది కూడా అందుపట్టకుండా ఉంది. ప్రస్తుతానికైతే కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు. బంధించే ప్రయత్నం అయితే కొనసాగడం లేదు. బంధించేందుకు అవసరమైన యంత్రాంగం కానీ ఆ సాంకేతిక పరికరాలు కానీ అధికారుల వద్ద లేవు. కేవలం మానిటరింగ్ తప్ప వారు బంధించే ప్రయత్నం అయితే ఇలాంటి జరగడం లేదు. గతంలో పులుల దాడిలో 2 గిరిజనులు మరణించినప్పుడు బోన్లు ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాలను నిపుణులను తెప్పించి కొంత హడావిడి చేశారు. బంధించే ప్రయత్నం చేసినట్టు ఒక 10-15 రోజులు హడావిడి కొనసాగింది. ఈసారి అది కూడా లేదు. కేవలం కెమెరాలు ఏర్పాటు చేసి ట్రాప్ కెమెరాల ద్వారా, డ్రోన్ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తున్నాం, పులులు మహారాష్ట్రకు వైపు వెళ్లేలా ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ఇదంతా కూడా ఉత్తిత్తి హడావిడి అని చెప్పి గ్రామాల ప్రజలు చెప్తా ఉన్నారు. గతంలో కూడా ఇలాగే చేశారు, ప్రస్తుతం కూడా అలాగే చెప్తున్నారు. మనసులో ప్రాణాలు పోయిన తర్వాత వచ్చి హడావిడి చేయడం మినహా అటవీ అధికారులు చేసేది ఏమీ లేదని చెప్పి ఈ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంకరి. రైట్, థ్యాంక్ యూ.